శ్రీమతి నమః. ఒక మనిషి తన జీవిత కాలంలో కోటి ఏకాదశులు ఉపవాసం ఉండగలరా? కోటి ఏకాదశి వ్రతాన్ని మనం చేయగలమా? చేయలేం కదా. అసలు నెలకి వచ్చే 2 ఏకాదశుల్లోనే వ్రతం చేయాలి అని అనుకుంటే బాబోయ్ ఎలాగా, ఉపవాసం ఉండాలా అన్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అలాంటిది కోటి ఏకాదశులు చేయాలి అంటే కుదరదు కదా. కానీ కోటి ఏకాదశుల వ్రతం చేసిన ఫలితం మన ఖాతాలోకి పడిపోతుంది. ఒక పండుగ మనం చేస్తే, విధి విధానాలని అనుసరించి చేస్తే ఆ ఖాతాలోకి వచ్చేస్తుంది ఆ ఫలితం. అదే శ్రీకృష్ణ జన్మాష్టమి. రేపు 16వ తారీఖున అనమాట. మన్ని మీరు ఇలాగే చెప్తారు, కోటి ఏకాదశులు వ్రతపాలన ఎలా పడుతుందండి మన అకౌంట్ లో అంటారు. అది నేను చెప్పింది కాదు, నారదీయ పురాణం చెప్తోంది. విధి విధానాలతో ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమిని చేస్తారో వాళ్ళ ఖాతాలోకి కోటి ఏకాదశులు వ్రతం చేసిన ఫలితంతో పాటుగా సమస్త పాపాలని క్షయం చేసుకునేటట్లుగా కూడా ఈ కృష్ణ జన్మాష్టమి చేస్తుంది అని. మరి ఎలా చెయ్యాలి? అసలు కృష్ణ జన్మాష్టమికి ఏం చేస్తారు అంటే, చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి ఇంటి మధ్యలో, అంటే మన ఇంటి మధ్యలో ఇది పూజా మందిరం ఉంటుంది కదా, ఆ పూజా మందిరం మధ్యలో చక్కగా పీటకి పసుపు రాసి అష్టదళ పద్మం వేసి దాని మీద చక్కగా ఒక పసుపు రాసిన గుడ్డని పరిచి దాని మీద కలశం పెట్టి ఆ కలశంలోనేమో నీళ్లు గాని బియ్యం గాని వేసి పంచపల్లవాలు పెట్టి దాని మీదేమో బాలకృష్ణ ప్రతిమని పెట్టి షోడశోపచార పూజ చేయాలన్నమాట కృష్ణ పరమాత్మకి. మరి నైవేద్యం ఏం పెట్టాలి? 56 రకాల పిండి వంటలు నైవేద్యం పెట్టాలి. కృష్ణాష్టమి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం ఏమో కృష్ణ పరమాత్మని ఊయల్లో పడుకోపెట్టి జోలపాట పాడి రాత్రికి మనమేమో ఈ ఉత్సవాన్ని పండగని చేసుకుంటాం అనమాట. ఇది పద్ధతి ప్రకారంగా చేయాలి. సరే, షోడశోపచార పూజా విధానం అంటే ఎలా చేయగలుగుతామండి? 56 రకాల పిండి వంటలు అంటున్నారు, ఎలా చేయగలుగుతామండి అంటారు. నిజంగా సహజంగా వచ్చే సందేహమే. ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల్లో ఒక్కళ్ళు 56 రకాల పిండి వంటలు చేయాలి అంటే అది చాలా కష్టమే. అసలు 56 రకాల పిండి వంటలే ఎందుకు తయారు చేసి పెట్టాలి అంటే, యశోదమ్మ తల్లి ఏం చేసేది అంటే కృష్ణ పరమాత్మకి ప్రతిరోజు కనీసం ఒక 8 రకాల పిండి వంటలు చేసి పెట్టేదనమాట. గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కదా కృష్ణ పరమాత్మ, అప్పుడు 7 రోజుల పాటు ఏ ఆహారాన్ని తీసుకోలేదు. నా కన్నయ్య చిక్కిపోయాడు, అలసిపోయాడు అని ప్రేమతో యశోదమ్మ ఏం చేసిందంటే 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని ఎత్తేందుకు గాను 7 రోజులు ఏమీ తీసుకోలేదు కాబట్టి 7 × 8 56 రకాల ఈ పిండి వంటల్ని చేసుకుని శ్రీకృష్ణుడికి పెట్టిందనమాట. అలా అప్పటి నుంచి అలా ఆచారంగా వస్తూనే ఉంది. కృష్ణాష్టమికి 56 రకాల పిండి వంటలు చేస్తారు. అప్పుడంటే యశోదమ్మకి చుట్టూ పరిచారకులు ఉన్నారు, అందరూ చేసి పెడతారు కాబట్టి చేసి పెట్టిందండి. ఇప్పుడు కాలంలో ఎలా చేస్తారు అంటారా? మనం కూడా ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం కదా. అసలు వినాయక చవితికి గాని ఏదైనా పండగ చేసుకునేటప్పుడు అందరం కలిసి చేసుకుంటున్నాం ఈ మధ్య కాలంలో. ఎందుకంటే అపార్ట్మెంట్ లో చక్కగా కిందేమో ఒక విగ్రహాన్ని పెట్టి ఎవరో ఒక సద్బ్రాహ్మణి పిలిపించి వాళ్ళ చేత పూజ చేయించుకుని ఆ నవరాత్రులు అన్ని రోజులు మనం పండగలా జరుపుకుంటున్నాం. కృష్ణాష్టమిని కూడా అలాగే జరుపుకుంటే హాయిగా చక్కగా మనం విధి విధానాలతో ఈ పండుగని చేసుకోవచ్చు. ఇంట్లో మామూలుగా పొద్దున్నే లేచి కృష్ణాష్టమికి ఏమో మనకు వచ్చిన స్తోత్రాలు అవి చదివేసుకుని నివేదన ఏదైనా పెట్టేసుకున్నా, కింద మన అపార్ట్మెంట్ లో ఒక విగ్రహాన్ని పెట్టి ఒక్కొక్కళ్ళ ఇంట్లోకి మీరు ఫలానా చేసుకురండి, మీరు ఫలానా చేసుకురండి అని చెప్పి డివైడ్ చేసేసుకున్నాము అని అనుకోండి. కనీసం ఒక 20 అపార్ట్మెంట్లు ఉన్నాయంటే ఒక్కొక్కరు మినిమం ఒక 3 పిండి వంటల్ని చేసుకుని వచ్చి స్వామివారికి నివేదన పెట్టచ్చు కదా. అలా 56 అయిపోతాయి కదా. అయితే చేసేటప్పుడు శుచిగా శుభ్రంగా అంటూ ముట్టు కలపకుండా కృష్ణనామాన్ని జపిస్తూ మనం గనక అది చేసినట్లయితే దానికి విశేషమైన ఫలితం ఉంటుంది. దాన్నే తీసుకొచ్చి నివేదనగా సమర్పణ చేస్తారు. మనం కింద అపార్ట్మెంట్ లో పెట్టుకుంటాం కాబట్టి ఒక సద్బ్రాహ్మణుని బ్రహ్మస్థానంలో కూర్చోపెట్టి ఆయన చేత పూజ చేయించుకుని ఆ రోజు భాగవతంలో 10వ స్కందాన్ని పారాయణం చేయించుకోండి. షోడశోపచార పూజా విధానం అందరికీ రాకపోతే ఖచ్చితంగా మనం కింద విగ్రహం పెట్టుకున్నప్పుడు ఆయనే వచ్చి పూజ చేయిస్తారు. షోడశోపచార పూజా విధానంతో పూజ చేయించి అప్పుడు వాళ్ళని అడుగుతాం, 10వ స్కందం పారాయణం చేసి పెట్టండి కాస్త మేము అందరం వింటాము అని చెప్పి అంటే ఆయనేమో 10వ స్కందాన్ని పారాయణం చేస్తారు. మనం అందరం హాయిగా వినొచ్చు, అలా పూజ కానిచ్చేయచ్చు. అసలు ఇంట్లో చేసుకునే విధానం ఎలా ఉంటుంది అంటే, మామూలుగా మనం వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే కలశం పెడతామో ఇప్పుడు ఈ కృష్ణాష్టమికి కూడా అలానే కలశం పెట్టాలన్నమాట. చక్కగా పీటకి పసుపు రాసి అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైనేమో ఒక పసుపు గుడ్డని పరిచి
దాని మీద బియ్యం వేసి, దాని మీదేమో కలశం పెట్టి, ఆ కలశంలోని నీళ్లు గాని బియ్యం గాని వేసి, పంచపల్లవాలు వేసి, దాని మీద కృష్ణుడి ప్రతిమని పెడతామన్నమాట. ఈ కృష్ణాష్టమి రోజు మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే దేవికీదేవిని పూజించాలి. దేవకీదేవే కదా కృష్ణుడికి జన్మనిచ్చారు కాబట్టి ముందు దేవకీదేవిని పూజించి ఆ తర్వాత కృష్ణ పరమాత్మను పూజించాలి. ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా కాయం ప్రసాదం అని ఉంటుంది. ఈ కాయం ప్రసాదం ఎలా చెయ్యాలి అనేది నేను మన ఛానల్లో నేను చేసి చూపించాను. దానికి కావలసినవి ఏంటి అవన్నీ కూడా నేను వీడియో చేసి చూపించాను. ఇక్కడ కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అది మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మీరు ఏదైనా షాప్ కి వెళ్ళి కాయం ప్రసాదం తయారు చేసుకోవడానికి సరుకులు ఇవ్వండి అంటే వాళ్లే ఇచ్చేస్తారు. చక్కగా అవి తీసుకుని కాయం ప్రసాదం చేసుకుని నైవేద్యం పెడతాం. సరే, 56 రకాల పిండి వంటలు అంటున్నారు, అపార్ట్మెంట్ అంటున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరండి కలిసి ఉంటున్నారు? ఎవరు కలిసి ఉండట్లేదు కదా. కాబట్టి ఇంట్లో చేసుకునే పద్ధతే చెప్పండి, 56 రకాలంటే కష్టమైపోతుంది కదా అని కూడా అంటారు. మీకు ఉన్నంతలో వైభవంగా చేయండి కృష్ణ పరమాత్మకి పూజ. మీరు ఎంత వైభవంగా చేసుకుంటారో మీ స్థితి స్తోమతని బట్టి మీరు వైభవంగా చేయండి. చేసి మీరు 56 రకాల పిండి వంటలు చేయలేకపోతే కనీసం ఒక పిండి వంటైనా 56 చేయొచ్చు కదా. గారెలు చేసాము అనుకోండి 56 గారెలు చేయొచ్చు. బూరెలు చేసాము అనుకోండి 56 రకాల 56 బూరెలు చేయొచ్చు. పోనీ ఇవి కూడా మేము చేయలేమండి, మాకు శరీరం సహకరించదు అని అనుకుంటారా? పళ్ళు ఉన్నాయి కదా, యాపిల్ పళ్ళు కొనొచ్చు, ద్రాక్ష కొనొచ్చు, బత్తాయి కొనొచ్చు, దానిమ్మ కొనొచ్చు. ఇలా ఎన్ని పళ్ళు ఉన్నాయి కదా. మన స్థితి స్తోమతను అనుసరించి ఒక్కొక్క పండు 56 రకాలైనా పెట్టండి. లేదు అంటే అన్ని రకాల పళ్ళు కలిసి కనీసం ఒక 56 అయినా పెట్టండి. స్వామి వారికి నివేదన చేసి ఆ నివేదన చేసిన ఈ ఏవైతే ప్రసాదం ఉంటుందో అది గాని ఈ పళ్ళని గాని చక్కగా చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టండి. ముఖ్యంగా మీరు 56 రకాల పిండి వంటలు తయారు చేసి పెట్టలేకపోయినా 56 రకాల పండ్లు కొనలేని స్థోమతలో స్థితిలో ఉన్నా కనీసం పాలు, పెరుగు, మేగడ, నెయ్యి ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి కదా, అవైనా కానీ మనం కృష్ణ పరమాత్మకి నివేదనగా పెడదాం. మరి షోడశోపచార పూజా విధానంలో పూజ చేయమంటున్నారు. మాకేమో ఈ షోడశోపచార పూజా విధానంలో పూజ చేయటం మాకు రాదు, ఏం చెయ్యాలి అని నేను మీకు వరలక్ష్మి వ్రతానికి మొత్తం షోడశ ఉపచారాలన్నీ చెప్పి స్వామివారిని ఆవాహన చేసేటప్పుడు ఆవాహన చేయటం, స్వామివారికి స్నానం చేయించేటప్పుడు స్నానం సమర్పయామి అండం, ఇలా ఒక్కొక్క ఉపచారానికి స్నానం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, పుష్పం సమర్పయామి, గంధం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, ధూపం సమర్పయామి, దీపం సమర్పయామి, అలా ఇలా అన్నింటికీ సమర్పయామి చెప్పుకుని నమస్కారం పెట్టుకుని నేను రోజుకో శ్లోకంలో కృష్ణ పరమాత్మ శ్లోకాలు పెట్టాను. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్థనం అని కృష్ణాష్టకం ఉంటుంది. ఆ కృష్ణాష్టకాన్ని చక్కగా PDF మీరేమో ప్రింట్అవుట్ తీసుకుని కనీసం ఒక 15 నిమిషాల సేపు అక్కడే కూర్చుని మీరు ఎన్నిసార్లు చదవగలుగుతారో అన్నిసార్లు చదవండి. అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణ పరమాత్మ ప్రేమకి లొంగిపోతాడు. మనం అన్నిటికంటే ఇవ్వవలసిన పుష్పము, నైవేద్యము ఏదైనా ఉంది అంటే అది మీ మనస్సు. మీ మనస్సునే నైవేద్యంగా సమర్పణ చేశారు అని అనుకోండి, కృష్ణ పరమాత్మ మన దగ్గరికి వచ్చి కూర్చుంటారు. కృష్ణలీలల్లో ఎన్ని చూడలేదు చెప్పండి. ఒక భక్తుడు ప్రతిరోజు భగవద్గీత చదువుతూ ఉండేవారనమాట. భార్య అనేది ఎప్పుడు భగవద్గీత ముందేసుకుని చదువుకుంటూ కూర్చుంటావు, నీకేమైనా ఆ భగవద్గీత తిండి పెట్టిందా, ఏం పెట్టింది, నువ్వు అంతగా ప్రేమించే కృష్ణుడు నిన్నేమైనా చూశాడా అని చెప్పి భార్య భర్తని తిడుతుందనమాట. బాధ కలుగుతుంది కృష్ణయ్యని అలా అన్నందుకు. సరే ఏం చేస్తాడు అంటే భార్య తిట్టింది కదా అని చెప్పి తను ఎక్కడైతే భగవద్గీత చదివారో అక్కడ వరకు కాస్త మార్క్ చేసుకుని బయటికి వెళ్తారు ఇంటికి కావలసిన సరుకులన్నీ తీసుకురావడం కోసం. ఈ లోపు 2 వ్యక్తులు ఇంటికి వస్తారు. వచ్చి వాళ్ళిద్దరూ ఆ ఇంటి ఇల్లాల్ని పిలుస్తారు. పిలిచి ఇదిగో గురువు గారేమో మీకు ఈ సరుకులన్నీ ఇవ్వమన్నారు అంటారు. ఆశ్చర్యపోతుంది. అదేంటి ఇప్పుడే కదా బయటికి వెళ్ళారు, ఎవరిని ఏమి అడగకుండా ఇన్ని సరుకులు ఎక్కడి నుంచి వచ్చేసాయి అని ఆశ్చర్యపోతుంది ఇల్లాలు. అప్పుడు వాళ్ళిద్దరూ అంటారు, లేదు మా గురువు గారేమో మాకు ఇవన్నీ ఇవ్వమని చెప్పారు మీకు, అందుకే మేము వచ్చాం, మీకు ఇస్తున్నాం తీసుకోండి అంటే ఆ ఇల్లాలు ఏం చేస్తుందంటే ఆ సరుకులన్నింటినీ లోపల పెట్టమని చెప్పి ఆయన వచ్చేదాకా మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడేమో వాళ్ళిద్దరు అంటారు, లేదు మాకు పని ఉంది మేము వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఈ లోపు భర్త తనకు దొరికిందేదో తీసుకొస్తాడు ఇంటికి. వెంటనే భార్య ఏమో సాదరంగా భర్తను ఆహ్వానించి ఇదిగో ఇదిగో మీరు పంపించారు కదా, ఈ రోజు నేను చక్కగా వంటలన్నీ చేసి పెట్టేశాను, రండి కాళ్ళు కడుక్కోండి, తొందరగా భోజనం చేదురు గాని అంటుంది.
అంటే నేను పంపించడం ఏంటి, ఎంతో కష్టపడితే తప్ప నాకు ఈ ఆహారం దొరకలేదు, నువ్వేమంటావా అని భయం భయంగా వస్తున్నాను అంటాడు భర్త. అదేంటి, ఇప్పుడే కదా ఇద్దరు యువకులనేమో మీరు పంపించారు, వాళ్ళందరూ ఎంత తెచ్చిపెట్టారో చూడండి అని చూపిస్తుంది. చూస్తాడు కదా, అప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు. అప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి కళ్ళ నుంచి. కృష్ణ, నేను అడగకపోయినా నువ్వు తెచ్చిచ్చావు కదయ్యా, నీ ప్రేమ అంటే అది కదయ్యా అని. భగవద్గీత చదువుతున్నాడు అని భార్య అనుకుంది, కానీ కృష్ణుడి పాదాల మీద తను ధ్యాస పెట్టాడు అని అతనికి మాత్రమే తెలుసు. తన పాదాల మీద ధ్యాస పెట్టి దృష్టి పెట్టి అంత ప్రేమగా ఉంటే కృష్ణ పరమాత్మ రాడా చెప్పండి. సేమ్ ఇలాగే కురుక్షేత్రంలో ఒక ఆయన భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటారు. నిజానికి ఆయనకి అసలు ఒక శ్లోకం గాని స్తోత్రం గాని చదవడం రాదు. ఆ విషయం మిగతా వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆయన కురుక్షేత్రంలో కూర్చుని ఆ భగవద్గీత చదువుతూ ఉంటే ఆ పండితులందరూ అంటారు, అసలు చదువు రాదు, సంధ్య రాదు, ఏదో వచ్చినట్లు చదువుతున్నాడు ఈ భగవద్గీత, అన్ని తప్పులు చదివేస్తున్నాడు అని చెప్పి ప్రతిరోజు ఈ వ్యక్తిని తిడుతూ ఉండేవారనమాట. ఒక రోజు ఏమవుతుందంటే చైతన్య మహాప్రభు వస్తారు. చైతన్య మహాప్రభుకి వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తారనమాట. చూడండి, తనకేమో భగవద్గీత ఏం రాదు, అయినా సరే అన్ని వచ్చినట్లుగా నటిస్తున్నాడు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అడుగుతారనమాట, నీకు శ్లోకాలు వచ్చా అని. నాకేం రాదు, కానీ నేను అలా చదువుతున్నాను అంతే. మరి ఏం రాకుండా ఎలా చదువుతున్నావు, నీకు ఏ శ్లోకాలు రాకుండా నీకేం అర్థం అవుతుంది అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, ఆ యుద్ధం చేసిన సంఘటనని మా తాత నాకు చెప్పాడు, అది నేను ఊహించుకుంటూ ప్రతి పేజీ తిరిగేస్తున్నప్పుడు నాకు కృష్ణుడు రథసారథిలాగా అర్జునుడు యుద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది, అంతకు మించి నాకేం తెలియదు, భగవద్గీత చదవటం నాకు రాదు, నేను తప్పు చేస్తాను, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను అంటే చైతన్య మహాప్రభు ఆ భగవద్గీత చదువుతున్న ఆయన కాళ్ళ మీద పడిపోతారు. అది మనం కృష్ణుణ్ణి కొలవడం అంటే. అక్కడ చుట్టూ ఉన్న పండితులందరికీ ఎంతో విజ్ఞానం తెలుసు, ఎన్నో శాస్త్రాలు చదివారు, కానీ వాళ్ళు అక్షరాలని మాత్రమే చదివారు. ఇక్కడ ఈయనకి అక్షరాలు ఏం రావు, కానీ కృష్ణుణ్ణి చూశారు ఆ భగవద్గీతలో. అది మనం చూడవలసింది. కాబట్టి షోడశోపచార పూజా విధానంతో మాకు పూజ రాదు అని పూజ చేయటం వదిలేకండి. మీరు ఎంత వైభవంతో ఎంత చక్కగా చేయాలనుకుంటారో అంత చక్కగాను చేయండి, ఎక్కడా లోపం లేకుండా. ₹1 మనం భగవంతుడికి ఏదైనా తీసుకొచ్చి కొన్ని అక్కడ పెట్టాము అంటే భగవంతుడు మనకి కొన్ని వేల రెట్లు అధికంగా మనకి తిరిగి ఇచ్చేస్తాడు. అది ఖచ్చితం. అది కానీ ఆ ఖర్చు పెట్టేటప్పుడే ఆ పువ్వులు కొనాలన్నా, ఆ పళ్ళు కొనాలి అన్నా, ఆ పూజ చేయాలన్నా ₹5 పూజ చేసేసుకుందామా, ₹50 పూజ చేసేసుకుందామా, అతి తక్కువ సమయంలో పూజ చేసేసుకుందామా, ఇవి మనం మాట్లాడుకునే మాటలు. అతి తక్కువ ఖర్చులో పూజ అయిపోవాలి, అతి తక్కువ సమయంలో పూజ అయిపోవాలి, మనకి పుణ్యం మాత్రం లాట్లు మన అకౌంట్ లో పడిపోవాలి. అలా ఆలోచించటం తప్పే కదా. కాబట్టి మీ మనసుని అక్కడ కురుక్షేత్రంలో భగవద్గీత చదువుతున్న వ్యక్తిలా పెడతారో, లేదు అంటే ఏమీ రాకపోయినా భగవద్గీత చదువుతున్న అతన్ని నిందిస్తున్న పండితుల్లాగా మీరు ప్రవర్తిస్తారో అది మీ ఇష్టం. అలాగే ఈ కృష్ణాష్టమికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఉట్టి కొడుతూ ఉంటారు కదా, అలా ఉట్టి కొట్టే ఏర్పాటు చేయించండి. ఒకవేళ ఉట్టి కొట్టే ఏర్పాటు చేయలేకపోయినా చక్కగా మన అపార్ట్మెంట్ లో ఉన్న పిల్లలకి కృష్ణుడి వేషము, రాధ వేషము అలా వేసి మన పురాణాలలో ఏవైతే ఉన్నాయో ఆ వేషాలు వేస్తూ ఆ కథలు మన పిల్లలతో చెప్పించాము అంటే తర్వాత తరాలకి వీళ్ళు ఆదర్శంగా తయారవుతారు. మనం అన్ని శాస్త్రోక్తంగా చేయలేకపోయినా శాస్త్రోక్తంగా చేయడానికి ప్రయత్నిస్తే చాలు, మన జీవితం, మన జన్మ ధన్యమైపోతుంది. సరే, ఈ పండితులు ఎవరూ లేరు, మేము ఏమీ చేయలేము, మా వల్ల ఏమీ కాదు, మేము అశక్తరము అని అనుకుంటారా? కనీసం యూట్యూబ్ లో ఎవరో ఒకళ్ళు భాగవతం దశమస్కందం చెప్పే ఉంటారు కదా, ఆ భాగవతం దశమస్కందం ఎవరైతే చెప్పారో వాళ్ళ ప్రవచనకర్తలు చెప్పిన ఆ ప్రవచనాన్ని వినండి. అది కూడా మనం కృష్ణాష్టమి రోజు మనం కృష్ణుడిని స్మరణ చేసుకున్నట్లే. ఎవరిని తిట్టకుండా, ఎవరిని దూషించకుండా, ద్వేషించకుండా ధర్మ మార్గాన్న ఉండి కృష్ణయ్య పాదాలు పట్టుకుని నువ్వు నీ మనసులో ఎంత ప్రేమను పెంచుకుంటావో కృష్ణుడు నీ దగ్గర అంతా ఉంటాడనమాట. ఇంకా అసలు అందులో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంకొక సందేహమే పెట్టక్కర్లేదు. కన్నయ్య నీతో ఉండాలి అంటే నీ మనసులో ప్రేమ ఉండాలి. ఎవరి మీద ప్రేమ ఉండాలి? కన్నయ్య మీద ప్రేమ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కన్నయ్యని ప్రేమిస్తూ ఉంటావో
ప్రపంచంలో ఇంకెవరిని ద్వేషించలేవు కదా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ నీకు కన్నయ్యలాగే కనపడినప్పుడు ఇంకెవరిని ద్వేషించే ఊహే నీకు రాదు. కానీ ద్వేషించే ఊహ వచ్చింది అంటే నీ మనసులో కన్నయ్య లేడు అని. మనసులో ఆయన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించండి. నిలుపుకుని వైభవంగా పూజ చేయటానికి ప్రయత్నించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.